అమెజాన్ నుండి అయితే ఎక్సలెంట్ ఆపర్చునిటీ, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. మీరైతే చక్కగా ఇంట్లో కూర్చొని అయితే దీనికి వర్క్ చేసుకోవచ్చు. మీరు 12th పాస్ అయితే సరిపోతుంది. దీనికైతే మీరు వర్క్ చేసుకునే అవకాశం 18 ఇయర్స్ అబవ్ ఉండాలి మీకు. అండ్ మీరు వచ్చేసి పార్ట్ టైమ్గా చేసుకోవాలంటే పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, లేదు ఫుల్ టైమ్గా చేసుకోవాలంటే ఫుల్ టైమ్గా కూడా ఈ వర్క్ వచ్చేసి చేసుకోవచ్చు. అండ్ శాలరీ విషయానికి వస్తే 20,000 పర్ మంత్ అయితే వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి 20,000తో పాటు. ల్యాప్టాప్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీకు. అండ్ మీరైతే ఇంటర్నెట్ కనెక్షన్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. మీకు ఇంట్లో కూర్చొని చక్కగా వర్క్ చేసుకోవచ్చు. అండ్ 12th పాస్ అయితే సరిపోతుంది ఈ వర్క్ అయితే. అండ్ ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చూడండి, amazon.mysite.com మీద వచ్చేసి వాళ్ళ అఫీషియల్ పేజ్ మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. రోల్ వచ్చేసి వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ రోల్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ అని ఇచ్చారు. సో కస్టమర్స్కి అయితే మీరు క్వైరీస్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది వర్క్లో వచ్చేసి. అండ్ మీకైతే ట్రైనింగ్ కంప్లీట్గా వాళ్ళే ప్రొవైడ్ చేసేస్తారు. ఇక్కడ రోల్ చూసుకున్నట్టయితే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రోల్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ జాబ్ టైప్ చూడండి, ఫుల్ టైం లేదా పార్ట్ టైం అయితే మీరు చేసుకోవచ్చు. ఈ వర్క్ వచ్చేసి ఒకవేళ మీకు టైం ఉంటే ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు, లేదు మీరు ఏదైనా పర్సూ చేసినా కానీ ఏదైనా వేరే వర్క్ చేసుకున్నా కానీ పార్ట్ టైమ్గా అయితే వర్క్ చేసుకునే అవకాశం. అండ్ ఇక్కడ లొకేషన్ చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే అవకాశం. ఇక్కడ వాట్ విల్ యూ డూ యాజ్ ఏ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, టు ప్రివెంట్ ఇష్యూస్, సాల్వ్ క్వైరీస్ అండ్ డిలైట్ అవర్ కస్టమర్స్ అని ఇచ్చారు. సో వీళ్ళ కస్టమర్స్కి ఉన్న క్వైరీస్ని అయితే మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని అయితే మీరు ప్రివెంట్ చేయాల్సి ఉంటుంది. వాటిని అయితే మీరు తెలుసుకొని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు. అండ్ యూ విల్ బీ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ అవర్ కస్టమర్స్ బై ఆన్సరింగ్ దే రిక్వెస్ట్ త్రూ ఫోన్, చాట్ ఆర్ ఈమెయిల్ అని ఇచ్చారు. సో మీరైతే కాల్స్ మాట్లాడి వాళ్ళ కస్టమర్స్కి అయితే క్వైరీస్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది, లేదా చాట్ చేయొచ్చు, లేదా ఈమెయిల్ కూడా చేసి క్వైరీస్ని అయితే సాల్వ్ చేయాలి. అండ్ దీస్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఆర్డర్ అండ్ ప్రోడక్ట్ క్వశ్చన్స్ టు పేమెంట్ మ్యాటర్స్ అండ్ వెబ్సైట్ గైడెన్స్ అని ఇచ్చారు. అమెజాన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, వీటి నుండి ప్రోడక్ట్స్ బై చేసిన వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, పేమెంట్ రిక్వెస్ట్ ఏదైనా పేమెంట్ మ్యాటర్ ఇష్యూస్ ఉన్నా కానీ, వెబ్సైట్ గైడెన్స్ ఏదైనా ఉన్నా కానీ మీరైతే ఆ క్వైరీస్ని అయితే సాల్వ్ చేయాలి. అండ్ అవర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ use a variety of tools to navigate research and review solutions and communicate ఎఫెక్టివ్లీ విత్ కస్టమర్స్ అని ఇచ్చారు. సో క్లియర్గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అయితే వాట్ ఆర్ యువర్ అవర్స్ అని ఇచ్చారు. సో మీరు ఏ అవర్స్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అని డీటెయిల్డ్గా ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. మినిమం 40 అవర్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది ఒక వీక్లో. అండ్ యూ విల్ వర్క్ ఓవర్ నైట్, డే, లేట్ షిఫ్ట్స్ అండ్ యువర్ వర్క్ వీక్ ఈస్ మినిమం 40 అవర్స్ అని ఇచ్చారు. సో మీకైతే ఓవర్ నైట్ కానీ, డే టైంలో కానీ, లేట్ నైట్ షిఫ్ట్స్ కానీ ఇలా ఉంటాయి. సో మీరైతే వర్క్ చేయగలగాలి. షిఫ్ట్స్ అయితే మారుతూ ఉంటాయి ఇప్పటికప్పుడు వర్క్ని బట్టి. సో వాటిని అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. స్కెడ్యూల్ బేస్డ్ ఆన్ ఏ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ షిఫ్ట్ ప్యాటర్న్స్ విత్ ఇన్ ద ఆపరేటింగ్ అవర్స్ ఆఫ్ 6 AM to 11 PM అని ఇచ్చారు. సో 6 AM మార్నింగ్ 6 AM నుండి 11 PM వరకు మీకు ఏ టైం వాళ్ళు చెప్తే ఆ టైంలో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సండే టు మండే అని ఇచ్చారు. సో సండే రోజు కూడా ఒక్కొక్కసారి వర్క్ ఉండొచ్చు, అండ్ నేషనల్ హాలిడేస్లో కూడా వర్క్ ఉండొచ్చు. దీనికి మీరైతే ట్రై చేయాలి వర్క్ చేయడానికి. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు నేషనల్ హాలిడేస్ అని చెప్పేసి. అండ్ యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ యువర్ ఎగ్జాక్ట్ స్కెడ్యూల్ క్లోజర్ టు యువర్ స్టార్ట్ డేట్ అని ఇచ్చారు. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్స్ డూ వీ నీడ్ ఫ్రమ్ యూ అని ఇచ్చారు. మినిమం 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి, మీకు 18 ఇయర్స్ ఓల్డ్ అయితే ఉండాలి మినిమం. అండ్ హ్యావ్ ద రైట్ టు వర్క్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. మీకైతే రైట్స్ ఉండాలి ఇండియాలో వర్క్ చేయడానికి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, వర్బల్ అండ్ ఓరల్గా ఇంగ్లీష్లో. అండ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ కంప్యూటర్ అయితే ఉండాలి, మీకు కంప్యూటర్ తెలిసి ఉండాలి ఇలా వర్క్ చేయాలి దాంతో అని. అండ్ ద అవైలబిలిటీ టు వర్క్ వేరియింగ్ షిఫ్ట్స్ ఫ్రమ్ మండే టు సండే విత్ ఇన్ ద ఆపరేటింగ్ అవర్స్ ఆఫ్ 6 AM to 11 PM అయితే మీరు వర్క్ చేయగలగాలి. మీకైతే షిఫ్ట్స్ వేరీ చేస్తారు అప్పుడప్పుడు. అండ్ విల్లింగ్నెస్ అండ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అని ఇచ్చారు. ఎర్లీ, లేట్, ఓవర్ నైట్, వీకెండ్ అండ్ ఓవర్ టైమ్ యాజ్ రిక్వైర్డ్ అని ఇచ్చారు. ఓవర్ టైం వర్క్ చేయమంటారు, డే టైంలో కానీ, నైట్ టైంలో కానీ ఇలా షిఫ్ట్స్ అయితే ఉంటాయి మీకు. అండ్ యూ విల్ నీడ్ ఏ క్వైట్ డిస్ట్రాక్షన్ ఫ్రీ వర్క్ స్పేస్ అని ఇచ్చారు. మీ ఇంట్లో ఎక్కడైనా కానీ డిస్ట్రాక్షన్ ఫ్రీ క్వైట్ ప్లేస్ ఉండేటట్టు చూసుకొని అక్కడైతే మీరు టేబుల్, డెస్క్ అలా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి, సేమ్ ఆఫీస్ లాగా. అండ్ ఫ్రమ్ ఏ టెక్నికల్ పర్స్పెక్టివ్ ఏ మినిమం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఆఫ్ 20 MB డౌన్లోడ్ స్పీడ్ అండ్ 8 MB అప్లోడ్ స్పీడ్స్ యూజింగ్ హార్డ్వైర్ ఎథర్నెట్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండేటట్టు చూసుకోండి. మీకైతే 20 MB డౌన్లోడ్ స్పీడ్ అయితే ఉండాలి, అండ్ 8 MB అప్లోడ్ స్పీడ్ అయితే ఉండేటట్టు చూసుకోండి ఇంటర్నెట్ అయితే. స్ట్రెంగ్స్ ఇక్కడ ఇచ్చారు. వాట్ స్ట్రెంగ్స్
విల్ యూ బ్రింగ్ అని ఇచ్చారు. సో స్ట్రెంగ్స్ అయితే క్లియర్గా ఇక్కడ డీటెయిల్గా ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. నేను చెప్పాను కదా ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పి. అండ్ పెన్షన్ ప్లాన్ అయితే ఉంటుంది. ఇంటర్నెట్ అలవెన్స్ అయితే వీళ్ళే ప్రొవైడ్ చేసేస్తారు మీకు. సో అమెజాన్లో మీకైతే లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ అండ్ రిటైల్ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. అమెజాన్ నుండి షాపింగ్ చేసుకోవచ్చు మీరైతే చక్కగా. అండ్ ఎక్స్పర్ట్ ట్రైనింగ్ అండ్ ఆన్గోయింగ్ ఆపర్చునిటీస్ టు లెర్న్ మోర్ అండ్ డెవలప్ యువర్ స్కిల్స్ అని ఇచ్చారు. సో మీకైతే ఆన్గోయింగ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ట్రైనింగ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకా మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే కూడా దీంట్లో డెవలప్ చేసేసుకోవచ్చు. దీంట్లో 3 hours కావాలి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి అంటే. ఎందుకంటే అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే మీకైతే ఎగ్జామ్ మెయిల్ ఒకటి వస్తుంది. అండ్ ఇంక్లూడింగ్ అసెస్మెంట్స్ విచ్ విల్ ఇవాల్యుయేట్ యువర్ సూటబిలిటీ ఫర్ ద రోల్ అని ఇచ్చారు. సో మీకైతే 3 hours టు కంప్లీట్ ద ఫుల్ అప్లికేషన్ అని ఇచ్చారు. సో 3 hours టైం చూసుకొని మీరైతే జాబ్కి అయితే అప్లై చేయండి. మీరు ఒకవేళ అసెస్మెంట్ పెట్టిన దాంట్లో మీరు క్వాలిఫై అయినట్టయితే మీకైతే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. నెక్స్ట్ స్టెప్స్ ఏంటో వాళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. క్లియర్గా డీటెయిల్డ్గా ఇచ్చేసారు ఇక్కడ వచ్చేసి. అండ్ ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకున్నట్టయితే అప్లై నవ్ అని వచ్చింది చూడండి. అప్లై నవ్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి అప్లై పైన క్లిక్ చేయగానే మీకైతే నెక్స్ట్ స్టెప్ అయితే వస్తుంది. సో ఇలా నెక్స్ట్ స్టెప్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఐ యాక్సెప్ట్ పైన క్లిక్ చేసేసి యాక్సెప్ట్ చేసేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మిమ్మల్ని అయితే మీ అమెజాన్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాంతో మీరైతే వర్క్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే ఈమెయిల్ ద్వారా లాగిన్ ఇవ్వండి. అమెజాన్ అకౌంట్ ఉన్నట్టయితే, లేదు అమెజాన్ జాబ్స్ అకౌంట్ లేదు అని అనుకుంటే మీరైతే అకౌంట్ క్రియేట్ చేసేసుకొని ఫర్దర్గా మీరైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. సో డీటెయిల్డ్గా పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ అయితే వీళ్ళు అడుగుతారు. సో డోంట్ వరీ, అమెజానే కాబట్టి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు ఎలాంటి డీటెయిల్స్ అడిగినా కానీ. సో జెన్యూన్గా డీటెయిల్స్ ఇచ్చేటట్టు ట్రై చేయండి. అండ్ తప్పకుండా అప్లై అయితే చేయండి. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంట్లో కూర్చొని మీరు చక్కగా వర్క్ చేసుకునే అవకాశం. అండ్ మీకైతే ల్యాప్టాప్ వాళ్ళు ఇచ్చేస్తారు మీకు ఒకవేళ ఆఫర్ లెటర్ రాగానే. అండ్ ఈ జాబ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. చెక్ ఇట్ అవుట్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా మేబీ యూస్ఫుల్గా ఉండొచ్చు. హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా కానీ వర్క్ అయితే చేసుకోవచ్చు. 12th పాస్ అయితే సరిపోతుంది. 18 years అబోవ్ అయితే ఏజ్ ఉండాలి. అండ్ పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ డీటెయిల్స్. అండ్ ఈ వీడియో కిందే అండ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయడం అసలు మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే. థ్యాంక్ యూ. జై హింద్.